కొంతమంది దేవుని ఆలోచన చొప్పున నడవక కుటుంబాన్ని చెడగొట్టుకుంటారు. కొంతమంది నడుచుకొని కుటుంబాన్ని అభివృద్ధి పరచుకుంటారు. కొంతమంది ఆయన ఆలోచనతో నడిపించబడి కుటుంబంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆయన ఆలోచన ప్రకారంగానే నడుచుకుంటామని చెబుతారు. వాళ్ళ ఆలోచన ప్రకారంగా, మనుషుల ఆలోచన ప్రకారంగా నడుచుకుంటా కుటుంబాన్ని పాడు చేసుకుంటాం. అందుకనే దేవుడు ఈరోజు సెలవిస్తున్నటువంటి మాట, దేవుని ఆలోచనతో మనం నడుచుకోవాలి. చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి యోబు పుస్తకము 22వ అధ్యాయము 18వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. మా యొద్ద నుండి 22వ అధ్యాయము 18వ వచనము యోబు పుస్తకం. మా యొద్ద నుండి తొలగిపొమ్మనియు, మా యొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు, మాకు ఏమి చేయునని వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమయ్యుండును గాక. భక్తిహీనుల ఆలోచన మాకు దూరమై ఉండును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ భక్తిహీనులు దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఈ భక్తిహీనులు పొద్దున్న లేస్తే దేవుని ఆలోచన ప్రకారంగా మేము నడుచుకుంటామని చెప్తారు. వీళ్ళెవరు భక్తి కలిగినటువంటి వారు కాదు, భక్తిహీనులు అక్కడ చెప్తున్నటువంటి మాట. మళ్ళీ తర్వాత ఏమంటారంట, దేవుడు మాకేం చేశాడు? భక్తిహీనులు ఆలోచన ఎట్లుంటదంటే, దేవుని నమ్ముకున్నామంటే మేము నమ్ముకున్నామని చెప్తాను, కానీ తన హృదయములో దేవుడు ఉండడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఆలోచన చొప్పునే మేము నడుచుకుంటామని చెప్తారు. అక్కడ సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు మాకేం చేస్తున్నాడు? అందుకనే దేవుడు చెప్తున్నాడు, భక్తిహీనుల ప్రార్థన నేను అంగీకరించను, వారికి నేను మేలు చెయ్యను. వాళ్ళు ఎప్పుడైనా అదే మాదిరిగా ఉంటారు. ఒకవేళ ఈ రోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ నీలో మార్పు చెందితే, నేను ఖచ్చితంగా నీ ఆలోచన తగ్గట్టుగా నేను ఖచ్చితంగా నా మీద పెట్టినటువంటి ఆ భారాన్ని ఖచ్చితంగా తీరుస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చాలా మటుకు భక్తిహీనులు మాకేం చేశాడు దేవుడు, మేము వెళ్తున్నాము దేవుని మందిరం కానీ మాకేం చేశాడు అని అంటారు. అందుకనే భక్తిహీనుల ప్రార్థన ఎంత కన్నీరు కార్చినా కూడా ఆయన ఇష్టపడట. మళ్ళీ చదువు నా మాట చదువు, మళ్ళీ చక్కగా ఏం చక్కగా దేవుడు చెప్తున్నాడు అక్కడ. మా యొద్ద నుండి తొలగిపొమ్మనియు, సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు, వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన, అందుకనే భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉంటుంది. అందుకనే భక్తిహీనుల మాటలు నాకు దూరమై ఉంటాయి. దేవుడు మాకేం చేశాడు, ఎందుకు వస్తాడు? కొంతమంది ప్రతి నెలకు ఒకసారి దైవ సేవకులు ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏందో తెలుసా? మనోళ్ళు కాదు, వేరే దగ్గర మాట్లాడే మాట ఏందో తెలుసా? అయ్యా, ప్రతి నెల మా ఇంటికి వస్తున్నా కానీ మాకేం ఒరిగింది, మాకేం జరిగింది, మాకేమైనా అనారోగ్యాలు విడుదలైపోయాయా, మేము ఎట్లా ఉన్నాము అట్లే ఉన్నావు, అసలు నీ మనసే మారలేదాయే, నీలో భక్తే లేదాయే. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, భక్తిహీనుల ప్రార్థన అంగీకరించను, నేను అంగీకరించను అని చెప్తున్నాను. నీలోన భక్తే లేదు, నువ్వు దైవ సేవకునంటే ఏం లాభం?
నీలో భక్తి లేనప్పుడు దైవ సేవకుడు అంటే ఏం లాభం? అందుకనే దేవుడు ఈ రోజు చెప్తున్నటువంటి మాట, ఇకనైనా మీరు ఏ ఆలోచన ద్వారా అయితే నా మందిరానికి వచ్చారో, ఈరోజు ఏది కావాలని మీరు వచ్చారో, ఏది జరగాలని వచ్చారో, మీరు నా మీద ఆలోచన పెట్టినటువంటి మీరు భక్తిహీనులు కాకుండా భక్తి పరులుగా మీరు నడుచుకుంటే, మీ ఆలోచన తగ్గట్టుగా ఏది కావాలని ఆశపడుతున్నారో అది నేను విత్యన్ ఇప్పుడు జరిగిస్తాను అని దేవుడు చెప్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుడు బిడ్డలారా, భక్తిహీనత మనలో నుండి వెళ్ళిపోవాలి, దేవుని భక్తి మనలో రావాలి. అప్పుడు నీ ఆలోచన తగ్గట్టుగా ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. మనం ఇన్ని రోజుల దాకా అనుకుంటున్నాం మాకేం జరుగుతుంది, మాకేం ఒరిగిపోతుందని అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పే మాట ఏంది? మీలో భక్తి లేదు కాబట్టి, మీ భక్తిహీనతగా ఉన్నారు కాబట్టి మీ ప్రార్థన నాకు అవసరం లేదు. మీరెంత కన్నీరు గార్చినా కూడా దానికి ప్రతిఫలం నేను ఇవ్వను. మీరు భక్తి కలిగి మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు మేలు చేస్తానని దేవుడు చెప్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే భక్తిహీనుల ఆలోచన నాకు దూరముగా ఉండును అంటున్నాడు. భక్తిహీనుల ఆలోచన దూరంగా ఉంటారు. నువ్వు ఎంత ఆలోచన చేసి ఎంత కన్నీరు గార్చినా నీ ఆలోచన నాకు దూరంగా ఉంటుంది. నువ్వెంత చేయి, నీలో భక్తి లేదు కాబట్టి, భక్తిహీనత ఉంది కాబట్టి నీ ప్రార్థన నా దగ్గరికి చేరనీయను. ఒకవేళ ఈరోజు ఆ భక్తిహీనత తీసివేసి నేను భక్తి పరులుగా నేను నిలబడతానని నువ్వు ప్రార్థన చేసుకుంటే దానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి సామెతల పుస్తకము 10వ అధ్యాయము 20వ వచనం. 10వ అధ్యాయము 20వ వచనం. సామెతల పుస్తకము 10వ అధ్యాయము 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. వెండి అంటే వెండి, మనము వెండి అప్పుడప్పుడు అవన్నీ చేయించుకుంటాం కదా, వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. వాళ్ళ ఆలోచన అంతా పనికి మాలి, ఏది పడితే అదే కోరుకుంటారు వాళ్ళు. ఏది తలంపులో వస్తే అదే కోరుకుంటారు కానీ అది జరగదు. కారణం ఏంటి అంటే దేవుడు అక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అది వాళ్ళది పనికి మళ్ళినటువంటి ప్రార్థన. ఏం ప్రార్థన అంటారు? అది పనికి మళ్ళినటువంటి ప్రార్థన. ఆ పనికి మళ్ళినటువంటి ప్రార్థన నాకు అవసరం లేదు. నువ్వెంత కన్నీరు గారుస్తుంది, నీకెంత బాధ ఉంటే, నీ ఎంతమంది నిన్ను చూసి అమ్మా జర ఊకో అమ్మా నీ పని కాలేదా, ఎంతమంది అంటే నాకేంటి, అసలు నువ్వు పనికి మళ్ళీ దానివి, నీ ప్రార్థన నాకేం వస్తారా? నీలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. బైబిల్లో దేవుడు చెప్తున్నటువంటి మాట, మీ కొరకు నేను ఉన్నారు కానీ అదే వేరే ప్రాంతానికి వెళ్తే ఎంతో మంది రక్షించేవారు వాడేవాళ్ళు. నా బోధకు, నేను చేసిన సూచక క్రియకు, అద్భుతాలకు ఎంతో మంది రక్షణ పొందుకునేవారు. కానీ మీలో మార్పు అనేది రావట్లేదు. మీరంతా పనికి మళ్ళినటువంటి వారు. అందుకని నా దేవుడు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట, ఆ పనికి మళ్ళినటువంటి ఆ హృదయాలను తీసివేసి నీతిత్వము కలిగి దేవుని ఆలోచన ద్వారా నేను బ్రతుకుతారని ఒక కన్ఫర్మ్ మీకు రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి, అక్కడ నిర్గమకాండము ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయము, 32వ అధ్యాయము నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము
7వ వచనం. కాగా కాగా యెహోవా మోషేతో ఇట్లానెను, మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి ఐగుప్త దేశము నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. వాళ్ళు ఒకప్పుడు భక్తి పరులే, ఒకప్పుడు దేవుడు మేలు కావాలన్నప్పుడు మేలు చేశాడు. వీడు ఐగుప్తు ప్రాంతంలో ఉంటే ఎంత కన్నీరు కార్చి మొర పెడితే అక్కడి నుంచి దేవుడు వాళ్ళని విడిపించుకొచ్చాడు. విడిపించుకొచ్చినటువంటి దేవుడు మళ్ళీ వీళ్ళకి ఎందుకు న్యాయం చేయడు? వీళ్ళ ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించాడు? వీళ్ళ ప్రవర్తన ఎందుకు దేవునికి నచ్చదు? వీళ్ళలో ఆలోచన ఎందుకు దేవుని నచ్చదు? వీళ్ళ ఆలోచన దేవుని ఎదుట పెట్టినప్పుడు ఎందుకు విడుదల పొందుకోరు? ఎందుకు మార్గము సబలపరచబడదు? ఎందుకు ఆ మార్గాన్ని దేవుడు సబలపరచకుండా ఆపుతాడు? ఆ మార్గాన్ని చక్కగా ఎందుకు చేయలేకపోతున్నాడు దేవుడు? అంటే దాంట్లో నీ ప్రవర్తనలో ఒక మార్పు వచ్చేసింది, నీ ఆలోచన నీ పద్ధతిలో ఒక మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఏంటంటే భక్తిహీనత. ఏంటిదది? భక్తిహీనత. ఒకప్పుడు భక్తి పరులవే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏది కావాలంటే ఏది అడిగితే దేవుడు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు భక్తిహీనత అయిపోయింది. నీ హృదయంలో దేవుడు లేడు. ఇప్పుడు ఏముందంటే నీ హృదయంలో దయ్యం ఉంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది అంటారు, కళ్ళు మూసుకోగానే నాకు దర్శనం వచ్చిందయ్యా, దేవుడి ఇక్కడికి వెళ్ళొద్దు అన్నాడయ్యా, అక్కడికి వెళ్ళాలని కొంతమంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు నీకెందుకు మేలు చేయడు? చేస్తాడా చేయడా? చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. నీలో మార్పు ఇంకా రావట్లేదు. నీలో మార్పు వచ్చినప్పుడే దేవుని దగ్గర నువ్వు ఖచ్చితంగా మేలు పొందుకుంటావు. నువ్వు ఒకరిని చూసి నీ కన్ఫర్మ్ నీ మనసుతో చేంజ్ చేసుకుంటున్నావు. ఆ చేంజ్ కావటం వలన నీలో ఉన్నటువంటి ఆ దరిద్రత పోక భక్తిహీనుల మార్గంలోనే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. అక్కడి నుంచి దేవుడు ఐగుప్త ప్రాంతంకి వెళ్ళి దేవుడు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దైవ సేవకుని ఏం చేశాడు? దేవుడు నడిపించే నాయకుని ఏం చేశాడు? అయ్యా, నేను ఉన్నటువంటి ఆ స్థలానికి నువ్వు రావాలి. ఎక్కడికి రావాలి? నేను ఉన్నటువంటి ఆ స్థలానికి నువ్వు రావాలి. అయితే దేవుడు చెప్పగానే ఆయన ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? మోషే. మోషేను దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలను అక్కడి నుంచి దేవుడు నడిపించాడు. వాళ్ళ బాధలని వాళ్ళ మొరలన్నీ దేవుడు విని వాళ్ళని నడిపించాడు. నడిపించిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా బోధ ప్రకటించాలి, వాళ్ళకి ఏ విధంగా జ్ఞానం కావాలి, ధర్మశాస్త్రము విధి 10 ఆజ్ఞలు వీళ్ళను నడిపించడానికి. చేతులతో స్తోత్రాలు చెప్తారా? అవి నీకు ఏ విధంగా వాళ్ళను నడిపించాలనో అవన్నీ నీకు నేర్పిస్తానని దైవ సేవకుని నడిపించే నాయకుని ఆయన ఉన్న స్థలానికి వెళ్ళు, నేను అక్కడికి వస్తున్నానని దేవుడు చెప్తాడు. అనేసరికే ఈ దైవ సేవకుడు నడిపించే నాయకుడు, దైవ సేవకుడు కాపరి వేడు, సువార్తకుడు వేరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ సంఘాన్ని కాచే కాపరిని ఏమో ఇక్కడ ఉంచాడు. ఈయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన దాదాపు 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుని దగ్గరనే ఉండిపోయాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు
దేవుడు దర్శించి ఆ మేఘములోకి వెళ్ళి దేవుడు దర్శించి ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యా నువ్వు కిందికి దిగి వెళ్ళిపో, నీ ప్రజలు చెడిపోయినారు, భక్తిహీనులు అయిపోయారు. ఏమైపోయారట? ఒకప్పుడు భక్తి పడలే, ఒకప్పుడు బాధలు ఉన్నప్పుడు కన్నీరు కాచారు. ప్రభు ఏది అడుగుతాది దయ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది చూడండి దేవుని బిడ్డలారా. అన్నిటికీ అన్ని దేవుడు అనుగ్రహించగానే భక్తి కోల్పో, మొదటి జీవితం ఉండదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అమ్మా నీకేమైందమ్మా, దేవుడు అన్ని ఇస్తూనే ఉంటాను అనేసరికి ప్రార్థన జీవితాన్ని నువ్వు మర్చిపోతావు. ఆ ప్రార్థన జీవితాన్ని మర్చిపోవటం వలన భక్తిహీనులుగా మారిపోతున్నావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతిఫలం ఎందుకు ఇవ్వట్లేదంటే అందుకే. మోషే నువ్వు కొండ దిగి వెళ్ళిపో, కింద వాళ్ళంతా ఇదిగో చెడిపోయారు, కిందంతా చెడిపోయారు. చెడిపోయి వాళ్ళొక బొమ్మను తయారు చేసుకొని వాళ్ళు ఎగిరి గంతులు వేస్తున్నారని చెప్తున్నాడు దేవుడి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు ఈ సంఘ కాపరి ఉన్నాడు కదా, ఈ సంఘ కాపరి దగ్గరికి వీళ్ళంతా వెళ్ళి ఏమంటున్నారంటే, అయ్యా ఆ మోషే ఏమైపోయాడో, ఆ మోషే ఏమైపోయాడో మేము ఆరాధించడానికి ఒక దేవతను మాకు చెయ్యి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మాకు ఒక దేవతను చెయ్యి అంటే దైవ సేవకుడు ఎంత చెప్పినా, కాపరి చెప్పినా వినట్లేదు వాళ్ళు. అయితే ఆయన ఏమన్నాడో తెలుసా? కొంతమంది కాపర్లు ఆ విధంగా ఉంటారు, విశ్వాసులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటారు. దేవుని ఆలోచన వద్దు, విశ్వాసుల ఆలోచన బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. విశ్వాసుల ఆలోచన బట్టి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే సేవ భంగం అయిపోద్ది. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి స్తోత్రాలు చెప్తారా? అయ్యా ఈ రోజు నేను ఈ ఆదివారంలో నేను ఒప్పందం చేసుకున్నానయ్యా, ఈ సంవత్సరం వెళ్ళ నేను ప్రతి ఆదివారం దేవుని మందిరంలోనే ఉంటానంట. ఎవరు? విశ్వాసులు, భక్తులు. మళ్ళీ ఈ వారం కాదు, వచ్చే వారం నువ్వు చూడు ఉంటుందేమో దేవుని మందిరంలో. నువ్వు వాళ్ళను పట్టుకొని నడిపిస్తే సేవ జరుగుతుందా? బాగా వినండి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. వాళ్ళను పట్టుకొని నువ్వు నడుచుకుంటే, వాళ్ళ ఆలోచనలు బట్టి నువ్వు నడుచుకుంటే సేవ, నీకు అప్పగించిన సేవ ఖరాబ్ అయిపోతుంది, భంగం అయిపోతుంది. ఈ రోజులలో, ఈ దినాలలో ఆ విధంగా నడుచుకోవడం వలనే అనేకమైనటువంటి సంఘాలలో విశ్వాసులంటే చెల్ల చెదరైపోయారు. కారణం ఏంటంటే దైవ సేవకుడు విశ్వాసుల మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకోవడం వలనే ఇదిగో సంఘాలన్నీ ఖరాబ్ అయిపోయాయి. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసులను చూసి నడుచుకోవటం కాదు, నువ్వు దేవుని ఆలోచన ద్వారా నువ్వు ముందుకు వెళ్ళాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మోషే నువ్వు దిగిపో, ఇదిగో ఒక దేవతను చేసుకొని, ఒక బొమ్మను చేసుకొని వాళ్ళు ఎగురుతా ఉన్నారు తాగి చేసి. అనగానే మోషే ఆ పర్వతం నుంచి దేవుడితో మాట్లాడి కిందికి దిగి వచ్చినప్పుడు వీరంతా ఏం చేస్తున్నారో తెలుసా? తాగి డ్యాన్సులు చేస్తున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఏమని డ్యాన్సులు చేస్తున్నారో తెలుసా? ఈ దైవ సేవకుడు అన్నాడు ఏమని, మీ ముక్కులలో మీ చెవులలో ఉన్నటువంటి ఈ దిద్దులు ఇవన్నీ ఉంటాయి కదా, పోగులు, ఇవన్నీ మీరు తీసుకొని రండి, మీ కొరకు ఒక దేవతను చేస్తా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మమ్మల్ని అందరు పెట్టుకునే ఉంటారు, ఎప్పుడు తీసేస్తారు. దేవునికి స్తోత్రాలు చెప్తారు ఒకసారి గట్టిగా? ఏమయ్యా
పూలంటే వద్దంటున్నావేం కానీ బంగారం కూడా మాకు వద్దానంటే అది కూడా దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు వేటి మీద ఇంట్రెస్ట్ పెట్టాడు కానీ నీలో ఉన్నటువంటి భక్తి మీదనే దేవుడు ఇంట్రెస్ట్ పెట్టేది. ఆ భక్తిని బట్టే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోతాడు. ఆ భక్తిని బట్టే ఈ భూమి మీద నువ్వు ఏది అడిగితే దేవుడు అది చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అనగానే వీళ్ళు ఈ పిల్లల దగ్గర ఆడ మనుషుల దగ్గర ఉన్నటువంటి పోగులు అన్ని తీసుకొచ్చి ఇస్తే ఆయన పోగురులో వేసి ఒక దూడని చేస్తాడు. ఆ దూడని పెట్టుకొని, ఇదిగో ఐగుప్త ప్రాంతంకి వెళ్ళి మమ్మల్ని కాపాడి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మమ్మల్ని తోడుకొని వచ్చినటువంటి వాడు ఇగో వీడి. ఎవరంట? ఈ బొమ్మ, ఈ విగ్రహం అని తాగి డ్యాన్సులు వేసుకుంటా ఇక చూడాలి బ్యాండ్లు కొట్టుకుంటా ఆట ఆడుతా ఉన్నారు. దైవ సేవకుడు రాగానే 40 దినాలు 40 రాత్రులు 40 పగులు మిమ్ములను ఒక మార్గంలోనికి నడిపించాలని దేవుని ఆశ కలిగి దైవ సేవకుని పిలిపించుకుంటే ఆ దైవ సేవకుడికి వెళ్ళి ఆ దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలను వింటున్నారా? ఆ బోధను వింటున్నారా? ఆ జ్ఞానాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని రాగానే వీళ్ళేం చేస్తున్నారు? డ్యాన్స్లు వేసేస్తున్నారు మొత్తం. వెంటనే దైవ సేవకుడు పశ్చాత్తాపడ్డాడు. మోసే, ఇక చూడు నీ బిడ్డలు చెడిపోయాడు అనగానే, అయ్యా వాళ్ళ నిమిత్తమై నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇదిగో మీరు మాత్రము ఆ బిడ్డలను ఏమి చేయొద్దని దైవ సేవకుడు మొరపెడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ నడిపించే నాయకుడు మొరపెడుతున్నాడు. నేను ఈ భూమి మీద లేకుండా వాళ్ళు తుడిచి వేస్తానంటున్నాడు అంతే. మరి ఆయన, అయ్యా ఐగుప్త ప్రాంతంకి వెళ్ళి నీ బిడ్డలను నువ్వు తోడుకొని వచ్చావు, తోడుకొని వచ్చి ఇక్కడ ఈ అరణ్యములో చంపాడని ఒక నింద నీ మీద కలుగుతుందయ్యా. ఆ బాధ నేను తట్టుకోలేనయ్యా. ఏ విధము చేతనైనా వాళ్ళ పాపాన్ని క్షమించి ఇదొక్కసారి వదిలిపెట్టని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన అప్పుడు చంపుతానని చెప్పినటువంటి దేవుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎవరి నిమిత్తమై పశ్చాత్తాపడ్డాడు? ఎవరి ప్రార్థన నిమిత్తమై పశ్చాత్తాపడ్డాడు? ఎవరి మీద పశ్చాత్తాపడ్డాడు? ఎవరి ప్రార్థన ద్వారా పశ్చాత్తాపడ్డాడు? ఆ విధంగా క్యాచ్ చేయాలి. వారి నిమిత్తమై దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళను నెత్తక చంపక వాళ్ళను అదే మాదిరిగా మళ్ళీ యథావిధ స్థానములో దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ 8వ వచనం చదువు నాన్న, మీకు క్లియర్ గా అవుతుంది. 8వ వచనం చదువు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి ఓ ఇజ్రాయేలు ఐగుప్త దేశం నుండి నిన్ను నడిపించిన దేవుడు రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకొనరేమో. ఆ కిందికి వెళ్ళినారంటే మరియు యెహోవా ఇట్లనెను, నేనే ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడని వల్లని ప్రజలు కావున నీవు మాత్రము ఊరుకుండుము. నా కోపము వారి మీద మండును.
గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా దైవ సేవకుడితో చెప్పగా. చూడు, ఆ దైవ సేవకుడు అందరిని కాల్చి చంపని, ఎందుకు నేను ఆశీర్వదించబడతానని అన్నాడా అక్కడ? ఆ దేవుడే అంటున్నా, నిన్ను అభివృద్ధి పరుస్తాను, వాళ్ళని కాల్చి వేస్తాను, వాళ్ళని చంపి వేస్తాను, వాళ్ళ మొర నేను వినను. వాళ్ళు లోబడినటువంటి వాళ్ళు కొంతమంది అంటారు కానీ అన్న ప్రకారంగా దేవుడి సన్నిధికి రారు. వీళ్ళంతా ఎవరంటే లోబడిని జనం. వీళ్ళంతా పనికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు దేవుడి దగ్గర మేలు పొందుకోవాలని ఆశపడతారు కానీ వారు మేలు పొందుకునే వాళ్ళు కాదు. అలాంటి వారు లేరంటారా అమ్మా? లేరంటారా? అందుకనే వాళ్ళు లోబడినటువంటి వాళ్ళు, నువ్వు ఎంత చెప్పు వాళ్ళు లోబడరు. దేవునికి లోబడరు, దైవ సేవకునికి లోబడరు. కాళ్ళు చక్కగా పెట్టుకో, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ లోబడని జనంతో ఎంతగానో ఇచ్చేస్తావయ్యా, వీళ్ళని కాల్చి వేస్తానంటే దైవ సేవకుడు అంటున్నాడు, అయ్యా వద్దు, ఐగుప్త ప్రాంతంకి వెళ్ళి ఎన్నో అద్భుతాలు చేసి నువ్వు తీసుకొని వచ్చినావు నీ బిడ్డలను. ఇదిగో అన్య జనులు చూసి మీ దేవుడే మిమ్మలను కాల్చి చంపేశాడని ఒక నేరం వచ్చేస్తుందయ్యా, దయతో నన్ను క్షమించు, నీ బిడ్డలను ఈసారికి కాల్చకు, పశ్చాత్తాపడక అని ప్రార్థన చేయగానే ఆ దైవ సేవకుడు చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు అంగీకరించి వాళ్ళను మళ్ళీ బ్రతికించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో భక్తిహీనత ఆలోచన దేవునికి ఇష్టమైనటువంటిది కాదని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ భక్తిహీనతలో ఉన్నటువంటి వాళ్ళు ఆ భక్తిహీనత తీసివేసి ఇప్పుడు భక్తి పరులుగా నిలబడ్డారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, నీ ఆలోచనలో మార్పు రావాలి. దేవుడు కోరుకునేది అది. నువ్వు భక్తిహీనతగా ఉండొద్దు, భక్తి పరులుగా, భక్తి పౌరాలుగా, భక్తి పౌరుడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నీ ఆలోచన సఫలపరుస్తాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, భక్తిహీనుల ఆలోచన నాకు దూరముగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. భక్తిహీనంగా ఉండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర నువ్వు మేలు పొందుకోలేవు. నీ ఆలోచన ఎంత దేవుని దగ్గర పెట్టినా కూడా ఆ ఆలోచనకు తగ్గట్టుగా నీకు ప్రతిఫలము దేవుని దగ్గర దొరకదని దేవుడు చెప్తున్నాడు. ఆ భక్తిహీనత తీసివేసి భక్తి పరులుగా నువ్వు ఉంటే నీ ఆలోచన దేవుడు నేను సఫలపరుస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు చూడు, ఒకప్పుడు భక్తి పరులు మధ్యలో భక్తిహీనత పోయింది, భక్తిహీనులు అయిపోయారు, భక్తిహీనులు అయిపోయారు. మళ్ళీ దేవుడి దగ్గర పశ్చాత్తాపడి భక్తి పరులుగా అయ్యారు కనుక వాళ్ళను దేవుడు కాల్చకుండా మళ్ళీ యథావిధ స్థానంలో దేవుడు నిలబెట్టాడు. అందుకనే భక్తిహీనత ఉంటే తీసివేసి నీలో భక్తి నింపుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒక్క మాట, కీర్తనల పుస్తకం 33వ కీర్తన 11వ అధ్యాయం. 33వ కీర్తన 11వ అధ్యాయం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పము తరతరములకు ఉండును. అక్కడ రెండు మాటలు ఉన్నాయి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుని ఆలోచన నీ మీద ఉంటే సదాకాలం ఉంటుంది. దేవుని ఆలోచన కూడా నీ మీద లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా గానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. మొట్టమొదటిగా నిన్ను నడిపిస్తున్నటువంటి దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత పెద్దవాళ్ళు ఉండని నిన్ను నడిపిస్తున్నటువంటి నీ కాపరిని జ్ఞాపకం చేసుకోవాలి.
నువ్వు నీ కాపరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ కాపరిని ఇక్కడ ఎవరు ఉంచారు? దేవుడు ఉంచాడా లేదా? నువ్వు కాపరికి ఒప్పుకుంటే దేవునికి ఒప్పుకున్నట్టే. మొట్టమొదట నీ కాపరిని కనుదృష్టిలో పెట్టుకోండి. అందరి కాపరులు కాదు, పరిశుద్ధత కలిగి దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవిస్తున్నటువంటి దైవ సేవకులు అలే కాపరు. అందరి కాదు, ఎవరు పడితే వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ప్రార్థన చేయించుకోవద్దు. వాళ్ళ కార్లే కానీ బండ్లే కానీ ఏది కానీ అలాంటి పనులు ఎప్పటికీ చేయించుకోవద్దు. తర్వాత ఇబ్బందులు పడేది ఎవరు? అమ్మ ఏం కాదమ్మా, పెద్ద చావకుడు, పెద్దోడు ఈ పెద్దోళ్ళు గిద్దోళ్ళు అంతా పోతారు దేవుని దగ్గర. వింటున్నావా? దేవునికి పెద్ద చిన్న ఎర్ర తెల్ల మల్ల అనేది ఏది లేదు. ఆయన కోరుకున్నది ఒకటే, భక్తి ప్రవర్తన, నీలో మార్పు. అది ఆయన కావాలి. పెద్ద తెల్ల చిన్న అన్ని పెద్దమైనటువంటి ఆలోచనలు, లోకం ఆలోచనలు, ఆ పద్ధతులన్నీ లోకమే. ఇవన్నీ ఎప్పుడు పట్టించుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? యెహోవా ఆలోచన సదాకాలం ఉంటుందట. రెండవదిగా ఆయన సంకల్పము తరతరములకు ఉంటుందంట. తరతరములంటే ఎప్పటికీ, ఎల్లప్పుడు, యుగ యుగములు ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి, ఒక్క మాటలోనికి మనం వెళ్దాం. కీర్తనల పుస్తకము 16వ అధ్యాయం 8వ వచనం. మొదటి మాట మనం చదువుదాం. 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దావీదు చెప్తున్నటువంటి మాట ఇది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నేను నా దేవుని ఇదిగో సదాకాలం ఎప్పుడంట? సదాకాలము ఆయనతో నేను నివసిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఆయన కుడి పార్శ్వాన ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. అందుకని ఎంతమంది వచ్చినా నేను కదల్చబడను. మళ్ళీ రిపీట్ చేయ, మాట రిపీట్ చేయ, మీరు వినండి చక్కగా. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను ఎంత మంది ఏది అన్నా, వెళ్ళిపో, చేయి, కొడతావు, ఇంత అంత అన్నా గాని కదల్చబడడు. కారణం ఏంటి? ఆయన కుడి పార్శ్వాన ఎవరున్నారు? ఆయన గురి ఎక్కడ పెట్టాడు? సదాకాలం ఎప్పటి